ఇప్పుడు నేను అర్జెంట్‌గా ఒక ఈవెంట్‌కి అయితే ఎళ్ళాలండి. ఆ ఈవెంట్‌కెళ్తే నాకు 2,00,000 అని చెప్పేసి వస్తాయి. బట్ నా కార్ కీస్, మొబైల్ మాత్రం ఇందాక కార్ క్లీన్ చేసినప్పుడు కార్‌లో ఉండిపోయాయి. ఒకసారి చూడొచ్చు మీరు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా ఏంటని చెప్పేసి అయితే నాకేం అర్థం కావట్లేదు. అదిగోండి కార్ కీ చూడండి. ఉందా? హ్మ్. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా ఏంటని చెప్పేసి అయితే నాకేం అర్థం కావట్లేదు. దానికోసం ఏం చేశానంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను అండ్ యూట్యూబ్‌లో ఏమైనా వీడియోస్ ఉన్నాయా ఏంటి ఆల్ట్రోజ్ కార్ కీని ఓపెన్ చేయడానికి అని చెప్పేసి అయితే వెతికాను. అందులో నాకు కొన్ని టెక్నిక్స్ అని చెప్పేసి అయితే కనిపించాయి. వాటినైతే నేను ప్రయత్నించి చూసే ప్రయత్నం ఇందాకైతే నాకు కొన్ని సక్సెస్ అయ్యాయన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా కార్ కీ గనక లోపల మర్చిపోతే సింపుల్‌గా మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. డాక్టర్ అనే విషయం తెలుసు. చలో అందుకోసం మీరు చేయాల్సింది ఏం లేదండి. మీ దగ్గర ఇలాంటి కార్డ్ ఏదో ఒకటి తీసుకోండి. కార్డ్ తీసుకొని ఏం చేస్తారంటే ఈ హోల్‌లో పెట్టేసేసి, ఈ హోల్‌లో పెట్టేసేసి ఇక్కడి నుంచి ఇలా స్పీడ్‌గా అనేసారంటే లాక్ ఓపెన్ అయిపోతుందండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. యూ కెన్ సీ. సింపుల్‌గా మనం ఇలాగైతే లాక్ ఓపెన్ చేసుకోవచ్చనమాట. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దీనికోసం ఏం చేస్తుంటారంటే చాలామంది, సరే ఇప్పుడు నేను నాకు 2,00,000 వస్తాయి కదా! ఇందులో నీ గ్లాస్ ఇది పోయినా కూడా నాకు ఒక 10,000లో ఏం చేసుకోవచ్చు అని చెప్పేసేసి గ్లాస్‌ని బద్దలు కొట్టేసాననుకోండి. ఏమవుతుంది? ఇది ఓపెన్ చేసుకొని నేను రావాల్సిన పరిస్థితి చాలా వరస్ట్‌గా ఉంటదనమాట. మళ్ళీ నా టైం అని చెప్పేసి వేస్ట్ అవుతుంది. అదంతా వేస్ట్ అవుతుంది. మనం లాక్ చేయాలన్నప్పుడు కింద నుంచి ఇలా పైకి అనేసామంటే లాక్. యూ కెన్ సీ. ఇప్పుడు మనకు కార్ అన్నది లాక్ అయిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకోసారి మీకు చూపిస్తూ ఉన్నా. లాక్ చేయాలన్నప్పుడు వచ్చేసేసి కార్డ్ ఇలా పెట్టేసేసి సింపుల్‌గా ఇలా అనేసేయండి. లాక్ ఓపెన్ అయిపోతుంది. మీరు లాక్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కింద నుంచి ఇలా పైకి అనేసేస్తే ఈజీగా లాక్ అవుతుందండి. ఐ థింక్ మీకు ఈ టిప్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అండ్ ఒకసారి లాక్ చేసి ఇంకొక టెక్నిక్ కూడా మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. వెరీ గుడ్. దా ఇక్కడ రా. ఆక్సా బ్లేడ్ కూడా తీసుకున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ లాక్ గనుక ఓపెన్ కాకపోతే ఏదో ఒకటి పార్ట్ కట్ చేసేద్దాం అన్నట్టు. ఆక్సా బ్లేడ్ అవసరం అయితే రాలేదు. ఈ సింపుల్ కార్డ్‌తో అయితే నా పని అయితే అయిపోయిందనమాట. సందర్భంలో మనం ఏం చేస్తుంటామంటే బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పార్కింగ్‌కో బయటకి ఎప్పుడైనా షాపింగ్‌కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటామంటే మన కార్ కీస్ అని చెప్పేసి పోగొట్టిపోతూ ఉంటాయి. అంటే ఎక్కడైనా పడిపోయినప్పుడు మనం తెచ్చుకోవడం అని చెప్పేసి కష్టం అవుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎవరితోనైనా బయట రోడ్డు మీదకి వెళ్ళేసేసి ఒక ₹2 కాయిన్ అడుక్కోండి. అడుక్కొని వచ్చేసేసి సింపుల్‌గా ఇక్కడ పెట్టేసేసి ఇలా పెట్టేసారంటే ఇందులో ఉన్న ఎనర్జీ కాస్త కార్ ఇంజిన్‌కెళ్ళిపోయి, బ్యాటరీ దాకా ఎళ్ళిపోయి, ఇంజిన్ అన్నదైతే స్టార్ట్ అవుతుందండి. అది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. ఇలా వెనక్కి రమ్మా. సో, నా దగ్గరైతే ఇప్పుడు ఒక ₹2 కాయిన్ అయితే ఉందండి. ఈ కాయిన్ అని చెప్పేసేసి ఇక్కడైతే పెడుతున్నా. మీరు చూడొచ్చు ఎలా ఆన్ అవుతుంది ఏంటి అని చెప్పేసేసి. ఇది వర్క్ అవుతుందా లేదా ఏంటని చెప్పేసి నాకైతే క్లారిటీ లేదు. వావ్! ఇట్ ఈస్ వర్కింగ్. ఇంజిన్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూస్తాను ఒక్కసారి. సూపర్బ్! వాహ్! మీరిక్కడ చూడొచ్చు ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో దట్ మీ దగ్గర ఎప్పుడైనా కీ గనక మీరు మర్చిపోతే సింపుల్‌గా ఇలా అయితే మీరు కార్‌నైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! కేవలం ఈ ₹2 కాయిన్ తోటైతే మీరు ఇంజిన్ అయితే చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చనమాట. ఇంకోసారి చూపిస్తూ ఉన్నా. ఇక్కడ ఏదైతే 3 సింహాలు ఉన్నాయో, ఈ 3 సింహాలని చెప్పేసేసి మీరు ఇలా పైకి ఇలా పెట్టుకోండి. అంటే మీకు గుర్తుండడానికి ఇలా పట్టుకొని మీరు రైట్‌కి తిప్పేసేసి ఒక 20 నిమిషాలు అలా పట్టుకున్నారంటే ఇంజిన్ అని చెప్పేసి స్టార్ట్ అవుతుందండి. 20 నిమిషాల తర్వాత స్టార్ట్ అవ్వదనుకోండి, ఇంకొక 10 నిమిషాలు అలా పట్టుకోండి. ఇంకా అలా స్టార్ట్ అవ్వలేదంటే ఇంకొక 5 నిమిషాలు అలా పట్టుకున్నారంటే టైం బొక్క తప్ప మీకు ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, ఏమవ్వదు. ఎందుకు అంటే మీకు నేను దీనికి సంబంధించి రీల్స్ చూస్తుంటే జనాల్ని ఎంత పిచ్చి బకరాలు చేస్తున్నారంటే ఈ కొరియా వాళ్ళు, ఈ చైనా వాళ్ళు. ఇలా ఇక్కడ మీకు సింపుల్ టెక్నిక్స్ అని చెప్పేసి కొన్ని చెప్తానండి. సాంబా చెప్పండి రాసుకోరా. ఈ కార్డ్ తీసుకెళ్ళిపోయి ఈ బొక్కలో పెడితే ఓపెన్ అయిపోతుందంట. ఇలా రండి. ఇది టెక్నికల్‌గా మీకు చూపిస్తానండి. ఈ కార్డ్ తీసుకొనంట ఇలా అంటే ఓపెన్ అయిపోతుందంట. ఎలా ఓపెన్ అవుతుందనా? ఏ మా ఇండియన్స్ అయితే మీకు పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నారా ఏంట్రా బాబు? అంటే ప్రతి ఒక్కడు కూడా కారు దొబ్బుకెళ్ళాలంటే
ఒక ₹2 కాయిన్, ఒక క్రెడిట్ కార్డో లేదా పిచ్చి కార్డ్ ఏదో ఒకటి ఉందంటే, మెట్రో కార్డ్ ఉందంటే సరిపోతుందన్నమాట. ఒక మెట్రో కార్డ్ తోటి మనం ఇది అన్లాక్ చేసుకొని ఒక కాయిన్ పెట్టేసి ఇంజిన్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. మెట్రోలో ఉన్న కార్లన్నీ దొబ్బుకెళ్ళిపోవచ్చు. ఎవరైనా కార్లు దొబ్బుకెళ్ళాలంటే మాత్రం ఇదొక బెస్ట్ టెక్నిక్ అండి. మీరు వాడుకోండనమాట. ఇందాక నేను చేసింది ఏంటి అంటే, నా పాకెట్‌లో ఇలా చెయ్యి ఉంది గమనించారా? ఓకే. ఇలా కింద నుంచి ఎప్పుడైతే నేను పైకన్నానో లాక్ చేశాను. లోపల బటన్ ప్రెస్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడి నుంచి కిందికన్నానో చూసారా? అన్లాక్ అయిపోయింది. అంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీరు షూట్ చేసే టైమింగ్, లోపల బటన్ నొక్కే టైమింగ్ అనేదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సింపుల్ ఏం లేదు ఇక్కడ. నేను అన్లాక్ నొక్కుతున్నా, లాక్ నొక్కుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను పాకెట్‌లో పెట్టుకోకుండా ఉన్నా అనుకోండి, పక్కన ఒకడిని సెట్ చేసి పెట్టేసుకుంటా. నేను ఎగ్జాక్ట్‌గా ఈ టైమింగ్‌కి లాక్ నొక్కమంటాను, లేకపోతే ఎగ్జాక్ట్ టైమింగ్‌కి నేను అన్లాక్ నొక్కమని చెప్పేసి చెప్తాననమాట. అండ్ ఇందాక కీ తోటి ఎలా స్టార్ట్ అయిందన్న విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. లోపల రండి. ఇక్కడ నుంచి చూపించుమా. కాయిన్ తీసుకొనంట ఇక్కడ పెట్టేసేస్తే స్టార్ట్ అవుతదంట. గంట పట్టుకోండి. ఎలా స్టార్ట్ అవుతదండి? ఇందులో మనకొక ట్రాన్స్పాండర్ చిప్ ఉంటదండి. ఆ ట్రాన్స్పాండర్ చిప్ అన్నది ఈసీయూకి కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో ఉన్న కోడింగ్ అన్నది. దీని కోడింగ్, దాని కోడింగ్ 2 ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఇంజిన్ అనేది మనకు స్టార్ట్ అవుతది. అలా కాకోకుండా మీరు డూప్లికేట్ కీ చేయించుకొనొచ్చేసి దీనికి పెట్టినా కూడా స్టార్ట్ అవ్వదనమాట. అలాంటిదేంటి కాయిన్ పెడితేనంట కాయిన్‌లో నుంచి వచ్చే వాటో సంథింగ్ ఏదో ఎనర్జీ అంట. ఆ ఎనర్జీ అనేది ఇంజిన్ బ్యాటరీ వరకు ఎళ్ళిపోయి ఇంజిన్ సెల్ఫ్ మోటార్‌ని కూడా స్టార్ట్ చేసేసి ఏదో చేసేస్తదంట. మరి ఏదో నాకు తెలియట్లేదు. దీన్ని కూడా ఏం లేదు. ఇలా చూపించేంత వరకు నేను ఇలా కాయిన్ పెడతాను. ఇలా తిప్పుతున్నంత వరకు ఇలా తిప్పుతూ మీకు చూపిస్తూ ఉంటాననమాట. బట్ ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చూపించేప్పుడు మాత్రం నేనేం చేస్తానంటే కెమెరా యాంగిల్ ఎలా ఉంటది? ఇలా చూపించు. కెమెరా యాంగిల్ అని చెప్పేసేసి నేను మీకు ఇలా పెడతా. ఇది చూడండి. ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఇంజిన్ స్టార్ట్ అవ్వడమే కదా! చూడండి ఇంజిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది అంటే ఇదిగో దీని గుండా. ఇక్కడ నేను కీ పెట్టాను చూడండి. ఈ కీ పెట్టి నేను స్టార్ట్ చేశాను కాబట్టి స్టార్ట్ అయిపోయిందండి. మళ్ళీ నేను రిమూవ్ చేసేటప్పుడు ఎలా చేస్తాను తెలుసా? ఇలా రిమూవ్ చేసి కెమెరా అని చెప్పేసేసి నేను ఎడిటింగ్‌లో ఏం చేస్తానంటే ఇలా మీకు ఇదిగోండి ఈ కాయిన్ తీసి కాయిన్ తోటి నేను ఇంజిన్ స్టార్ట్ చేశాను. అండ్ అదే విధంగా ఇంజిన్‌ని ఆఫ్ చేశానండి. సో ఈ సింపుల్‌గా ఈ కార్డ్ ఈ ₹2 బిళ్ళ ఉంటే మీరు 100 కార్లైనా దొబ్బుకెళ్ళిపోవచ్చండి. అది రోల్స్ రాయ్స్‌ని కూడా మీరు ఈ కార్డ్, ఈ కాయిన్ తోటైతే మీరు దొబ్బుకెళ్ళిపోవచ్చనమాట. ఈ 2 టిప్స్ మీరు యూజ్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కారు మీరు వాడుకోవాలనుకున్నప్పుడు సింపుల్‌గా అలా తీసుకొని వెళ్ళిపోయి వాడుకోవచ్చనమాట. మీరు సింపుల్‌గా మీకు ఇష్టం వచ్చిన కారు రోడ్ మీద కనిపించిందనుకోండి, ఒక కార్డ్‌తో అలా స్వైప్ చేయడం, కార్‌కి కాయిన్ వచ్చేసి ఇలా పెట్టేసేసి కార్‌ని స్టార్ట్ చేసి ఎసుకెళ్ళిపోవడమే. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే అంటే ఈ చైనా వాళ్ళు చేసే ఈ పిక్చర్ రీల్స్ అవి ఇవి మీరు గనక చూసి కార్ కీని లోపల పెట్టేసేసి వాళ్ళ ప్రయోగం మీరు గనక చేయాలనుకున్నట్లయితే గనక మీరు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టు అవుతారు. అదేవిధంగా పప్పులో కాలేసిన వారు అవుతారు. అండ్ ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఇన్ఫర్మేటివ్ అయితే ఏం కాదు అంటే దానికి సంబంధించి రియలా? ఫేకా? అని చెప్పేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేశాను. ఇది కంప్లీట్‌గా ఫేక్ అండి. ఎందుకు వర్క్ అవుద్దన్న దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. అండ్ ఇంకోటేందంటే ఇదివరకు మనకి ఏం చేసేవాళ్ళం అంటే, ఇక్కడ మనం ఒక స్కేల్ పెట్టేసేసి రిమూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్కేల్ పెట్టే ఆప్షన్ కూడా ఇవ్వట్లేదన్నమాట కొన్ని కంపెనీస్. ఇలా రా చూపించండి. ఈ స్కేల్ పెట్టే గ్యాప్ గాని ఏది కూడా లేదు. లోపల స్కేల్ పెడితే ఇది ఇరిగిపోతది, లేకపోతే ఏదో అవుతుంది తప్ప లోపలికైతే స్కేల్ ఎళ్ళదండి. ఐ థింక్ ఇప్పటికే ఇప్పటికే మీకొక క్లారిటీ వచ్చిందని చెప్పేసైతే నేను అనుకుంటూ ఉన్నా. మరి మీకు 2 కీస్ ఎలా వచ్చాయంటే, ఇది నాకు ఎక్స్‌యూవీ సంబంధించిన కార్ కీ అండి. ఎక్స్‌యూవీ సంబంధించిన కార్ కీ అని చెప్పేసి లోపల పెట్టేసాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. ఏదో ఒక కామెంట్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు వచ్చినట్లయితే నాకు షేర్ చేయండి. అది రియలా? ఫేకా? అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం కూడా నేను మీకు చేసే ప్రయత్నం అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆల్మోస్ట్ దాటడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి